గుర్తు ఏంటంటే యూత్ ఓట్ చేస్తే విలేజ్ డెవలప్ అవుతుంది, విలేజ్ బాగుపడుతుంది. కాబట్టి కత్తెర గుర్తు కొట్టేలా ఎందుకు లోపల ఎట్లా వేయాలంటే ఇట్లా ఓటేసి ఇట్లా పొడలు మలిపి పొడలు మలిపి ఇట్లా వేసి ఇట్లా వేయాలి. సెకండ్ నంబర్లో మన ఓటు. సర్పంచ్ అభ్యర్థిగా బీసీ జనరల్ వచ్చింది. సర్పంచ్ అభ్యర్థిగా ఛాన్స్ వచ్చింది కాబట్టి ఒక యువత సర్పంచ్గా నిలవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో నాకు 23 సంవత్సరాలు వార్డు మెంబర్గా పోటీ చేశాను, అప్పుడు గెలిచాను. మళ్ళీ సెకండ్ టైం కూడా గెలిచిన. 10 సంవత్సరాల వార్డు మెంబర్ అవగాహన ఉంది. అంటే రాజకీయంలో తొలిమెట్టు అని అంటారు ఒకటి, అది ఆ తొలిమెట్టు అంటే వార్డు మెంబర్తో కొనసాగి ఇప్పుడు ప్రజెంట్ ఒక సర్పంచ్ అభ్యర్థిగా నాకు ఛాన్స్ వచ్చింది. ఎందుకు దిగుతున్న సర్పంచ్ అంటే యువతకి ఛాన్స్ వచ్చిందంటే విలేజ్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా, ఇప్పుడు గతంలో చూస్తున్నాం ఇక్కడ ఎవరైనా సర్పంచ్ చేస్తే సర్పంచ్ అనే పదానికి సర్పంచ్ అంటే డెవలప్మెంట్, విలేజ్లో సర్పంచ్ అంటే డెవలప్ చేయలే. ఎందుకంటే ఇప్పుడు ఈ సర్పంచ్ పదవికి నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి చేయడం జరుగుతుంది. ఎందుకంటే గ్రామాలలో ఎక్కడ చూసిన డ్రైనేజు, సీసీ రోడ్స్, విద్యుత్ దీపాలు, ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ మన హాస్పిటల్స్, స్కూల్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలి. ఇంకోటి విలేజ్లో ఎక్కడ ఒక స్మార్ట్ విలేజ్గా వేయాలని నా లక్ష్యంతో నేను దిగిన. నాకు ఒక యువతకు ఛాన్స్ వచ్చింది కాబట్టి యువత మేలుకోవాలి, ఇప్పటికి కూడా గమనించాలి. యువత ఎవరికి ఓటేయాలన్నది ఒక యూత్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏమున్నదంటే యువతకు ఛాన్స్ వచ్చింది కాబట్టి ఎవరు వర్క్ చేస్తారో, ఎవరు డెవలప్ చేస్తారో, ప్రతి సమస్య మీద పోరాటం చేస్తారో వారికి ఛాన్స్ ఇవ్వాలి. అలాగే నేను ఒకటి పెట్టుకున్న మేనిఫెస్టోలో ప్రతి నెల గ్రామసభ పెట్టుకోవడం జరుగుతుంది స్కూల్ విద్య వైద్యం పైన. ఎందుకంటే మస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే విద్యా వైద్యం ప్రజలకు ఎవరికైనా, దాని మీద బాగా నేను ఈ మేనిఫెస్టో పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఏదో మన 0% కరప్షన్, ఒక్క రూపాయి కూడా లంచాలు తీసుకునడం మన జరగదు. ఎవరికైనా గ్రామాలలో ఉన్న వారికి ఎంపీడీ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్లో క్యాస్ట్, ఇన్కమ్, ఫ్యామిలీ నెంబర్స్ ఏ సర్టిఫికేట్ అయినా సకాలంలో ఒక గ్రామ పంచాయతీ తరపునే ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలకు సాయం చేయాలన్న నా కోరికతో నేను ఈ సర్పంచ్ పోటీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఛాన్సు అంటే యువత ఛాన్స్ వచ్చినప్పుడు వదులుకోవద్దు. ఎవరు కూడా ఒక యూత్ ఉన్నాడంటే ప్రతి ఒక్కరు కూడా గమనించి ఓటేయాలా. ఎందుకంటే ఇప్పట్లో నడుస్తుంది ఏంటంటే విలేజ్ డెవలప్ చేయాలంటే నాటికాలంలో వేసారు పెద్దలు, వాళ్ళు ఒకనాడు వేసారంటే వాళ్ళు వేసేది వేరా, మనం యువత వేసేది ఇప్పుడు చూస్తున్నాం. ప్రభుత్వాలు వేసేది ఏంది, ఇప్పుడు ఎక్కడైనా ఎవరు గెలిచారంటే ఎమ్మెల్యే కానీ చదువుకున్న వారికి గెలుస్తారు కాబట్టి ఇది ఒక ఛాన్స్ ఇవ్వాలా. కాబట్టి ఇంకోటి ఏంటంటే నాకు ఒక గోల్ చిన్నగా, ఒక వార్డు మెంబర్ ప్రతి వార్డులో ఒక కంప్లైంట్ బాక్స్లో పెట్టాలనుకుంటున్నాను. ఇంకోటి ఎందుకంటే ఒక వార్డులో కొందరు అడగలేకపోతారు ఈ ప్రాబ్లం, వాళ్ళు ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టి లెటర్ రాసి పలానా గల్లీలో వాటర్ ప్రాబ్లం ఉంది, లైట్ ప్రాబ్లం ఉంది, మోరీ తీస్తలేరు, ఏ ప్రాబ్లంలో రాస్తే సకాలంలో అదేనాడు ఎవ్రీడే సఫాయి వారితోటి అంటే అలా గ్రామ పంచాయతీ వాటర్ మ్యాన్ వర్కర్స్ ఉంటారు, దాన్ని తీసుకొచ్చి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో, సర్పంచ్ ఆధ్వర్యంలో ఆ ప్రాబ్లంని తక్షణమే ప్రాబ్లం క్లియర్ చేస్తాం. ఇది ఒక విజన్తో దిగినాం. నల్లవేలు గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా, ఒక స్మార్ట్ విలేజ్గా వేయాలని బాగుపడాలని దిగిన. కత్తెర గుర్తుకు ఓటేయాలి. నల్లవేలు గ్రామ ప్రజలకు ధన్యవాదములు.